నాది గోసడే అయిపోయింది. మావాడైతే ఇంత దున్నిచ్చింది కదా మొత్తానికైతే. పోయినసారి అంటే లేట్ అయింది, కానీ ఈసారి మాత్రం 80% లేట్ కాకుండా చూసుకోవాలి. ఇక తొందరగా ఈసారి అయితే నార్మల్ అయ్యి అలకాలి. ఇక శివ, పొలం మొత్తం కోసిపోయినట్టున్నది కదా. ఎన్ని ట్రాక్టర్లు ఏంది ఈసారి? పొద్దున్నే మన చైల మిషన్ పెట్టి గోపించిన. ఈ 3 ఎకరాలకు ఏమి వెళ్ళినాయి? 2 ట్రాక్టర్ డబ్బాలు వెళ్ళినాయి అంతే. 2 ట్రాక్టర్లు అంటే ఇక ట్రాక్టర్కు 18-20 బత్తాలు అవుతాయి అంటే దగ్గర దగ్గర 35-40 బత్తాలు అయినట్టు. ఏముంది, ప్రతి పంటకు 120 నుంచి 150 బత్తాలు వెళ్ళేది. ఈసారి ఏమున్నది 40 బత్తాలు చక్కగా వెళ్ళలేదు. అసలు ఏందో ఏం అర్థమయ్యట్లేదు. శివ, నీకన్నా 40 బత్తాలకు వెళ్తాను. ఇక మన పక్క పొంటి 5 ఎకరాలు మొత్తం ఈ కాలువ మొత్తం వరదకు అంతా పోయింది పొలం అంతా. ఆయనకి ఇంకా 10 బత్తాలు కూడా వెళ్ళలే అట. అదే 1,50,000 రూపాయలు పెట్టుబడి పెడితే కనీసం 30,000 రూపాయలు కూడా రాలేదు. సరే అయిపోయింది కానీ